మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన కేటీఆర్ రేవంత్ బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతామని అన్నారు. పేదల ఇల్లు కాపాడుతామని, మూసీ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న లూటిని అడ్డుకుంటామన్నారు ఆయన. గతంలో అక్రమ నిర్మాణాలను కూల్చుతున్న సమయంలో అక్రమం సక్రమం చేయాలి కదా అని మాట్లాడిన రేవంత్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్. 1,50,000 కోట్లలో మీరు 1,000 కోట్లు కమిషన్ల రూపంలో దండుకొని మీ కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే భావనతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు వేలాది ఇండ్లు ఈ రాష్ట్రంలో కూలగొడుతుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, పేదలకు అండగా నిలబడతాం. నువ్వు విధ్వంసం చేస్తానంటే చూస్తూ ఊరుకోం. నీ 420 హామీలు అమలు చేసేదాకా, బడ్జెట్లో నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసేదాకా నేను వదిలిపెట్టం. పేదవాళ్లకు ఖచ్చితంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ బుల్డోజర్లు వచ్చినా స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకత్వానికి చెప్పండి, మేమొచ్చి వాటికి అడ్డుగా మేము నిలబడతాం, తప్పకుండా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ రాష్ట్రంలోని పేద ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో మూసీ నిర్మాణానికి, మూసీ సుందరీకరణకు, మూసీ ప్రక్షాళనకు మేము మద్దతు పలుకుతాం. కానీ మూసీ పేరిట